హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నదాత అడ్వెంచర్స్. ఈ రోజు సాటర్డే కదా, మేమందరం కలిసి సరదాగా వాషింగ్టన్ డీసీకి బయలుదేరాము. ఈ రోజు ట్రిప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు కూడా మాతో వచ్చేయండి. ఇకపోతే మా అల్లరి బాబు చూడండి, ఏడుస్తున్నాడు కింద కూర్చొని. వాళ్ళక్క చేయి పట్టుకొని తీసుకొస్తుందంట. మేము ఇప్పుడు నేషనల్ మాల్ కి వచ్చాము. క్లైమేట్ చాలా బాగుంది. ఖుషి వెంటనే స్కూటర్ కూడా తీసుకొచ్చుకుంది. అటు చూడండి, వాషింగ్టన్ మాన్యుమెంట్ ముందు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఆ ప్లేస్ అంతా వర్క్స్ జరుగుతూ కొంచెం బిజీగానే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మాన్యుమెంట్ ఆపోజిట్ లో గడ్డిలో కొన్ని బ్లూ ఫ్లాగ్స్ పెట్టారు. అవి ఏఎల్ఎస్ అవేర్నెస్ కోసం పెట్టారు. ఏఎల్ఎస్ అనేది ఒక సీరియస్ నర్వస్ సిస్టమ్ డిసీజ్ అంట. అక్కడ ఉన్న ప్రతి జెండా ఆ డిసీజ్ తో బాధపడుతున్న ఒక్కొక్క వ్యక్తికి గుర్తుగా పెట్టారంట. ఐఆమ్ ఏఎల్ఎస్ అని రాసి ఉన్న ఆ బోర్డు చూడండి, చాలా ఎమోషనల్ గా అనిపించింది. తరువాత మేము మాన్యుమెంట్ పక్కనే ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ మ్యూజియం కి వెళ్ళాము. దీనికి ఎంట్రీ ఫ్రీయే, కానీ టైమ్డ్ ఎంట్రీ పాస్ ఉండాలి. మీరు ఒకవేళ ముందే బుక్ చేసుకోకపోతే అక్కడ ఉన్న స్కానర్ ద్వారా మొబైల్లో అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకోవచ్చు. మేము అలాగే స్కాన్ చేసి లోపలికి వెళ్ళాము. మ్యూజియం లోపల ఒక సెక్షన్ లో ఇలా స్క్రీన్ మీద ట్రెడిషనల్ ఆఫ్రికన్ అమెరికన్ డాన్స్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఖుషీకి ఇలాంటి మ్యూజిక్ అంటే డాన్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం సేపు ఇంట్రెస్టింగ్ గా చేసింది. కానీ నిజం చెప్పాలంటే మ్యూజియం అంతా చాలా క్వైట్ గా మరియు సీరియస్ గా ఉంది. ఆ హిస్టరీ మరియు గ్యాలరీ మాకైతే అంత కనెక్ట్ అవ్వలేదు. బహుశా హిస్టరీ బాగా ఇష్టపడే వారికి ఇది నచ్చుతుందేమో. ముఖ్యంగా పిల్లలకి ఇది కొంచెం బోరింగ్ గా అనిపించింది. అందుకే మేము ఆ డాన్స్ సెక్షన్ చూశాక ఇక ఎక్కువసేపు ఉండలేక వెంటనే బయటికి వచ్చేసాము. మ్యూజియం లో తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం నుంచి బయటకి వచ్చాక మేము నేరుగా నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీకి వచ్చాము. ఇది కూడా అక్కడికి చాలా దగ్గరలోనే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఆ వైబ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లోనే ఎంతో కలర్ఫుల్ గా ఉండటంతో ఖుషి అండ్ నిహాల్ ఇద్దరు చాలా ఎగ్జైట్ అయ్యారు. ముఖ్యంగా ఖుషి అయితే అక్కడ ఉన్న డెకరేషన్స్ చూసి ఫొటోస్ దిగడానికి భలే ఇంట్రెస్ట్ చూపించింది. ఆ మ్యూజియం లో మాకు అన్నిటికంటే బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ద అమెరికన్ టేబుల్. 1950 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ఆహారపు అలవాట్లు ఎలా మారాయి, అప్పట్లో కిచెన్ ఎలా ఉండేది అనేది ఇక్కడ చాలా అద్భుతంగా చూపించారు. రకరకాల స్పైసెస్, వెరైటీ వంటకాలు మరియు వాళ్ళ టేబుల్ సెటప్స్ చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. ఈ
గోడకి ఉన్న టీవీలో పాతకాల కుకింగ్ షోలు ప్లే అవుతున్నాయి. అలాగే ఇక్కడ పూర్వకాలంలో వాడిన పెద్ద పెద్ద మిక్సీలు, గ్రైండర్లు వంటి మిషన్లని ప్రదర్శించారు. ఫ్రమ్ ఫ్రెష్ టు ప్రొసీడ్ అని రాసి ఉన్న దగ్గర ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు ఎలా మారాయో చాలా క్లియర్ గా చూపించారు. ద మిగ్రెంట్స్ టేబుల్ అని ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమెరికన్ ఫుడ్ ని ఎలా మార్చారో ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మెక్సికన్ ఫుడ్ ఎవల్యూషన్ అని రాసి ఉన్న దగ్గర మెక్సికన్ వంటలు అమెరికాలో ఎలా ఫేమస్ అయ్యాయో, అక్కడి వాళ్ళు ఎలా దాన్ని ఇష్టపడ్డారో వివరించారు. ఇది ఒక పెద్ద ఎవల్యూషన్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాతకాలపు సూపర్ మార్కెట్ ఎలా ఉండేదో అక్కడి షాపింగ్ కార్ట్స్ ఏంటో చూపించడం సూపర్ మార్కెట్ ఇన్వేషన్స్ అంట. అలాగే ఇక్కడ స్నాక్ టైం అని రాసి ఉన్న దగ్గర పూర్వకాలపు స్నాక్ చిప్ ప్యాకెట్ లాంటివి కూడా భలే ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుడ్ ఆన్ గో సెక్షన్ లో ఉన్నాము. అప్పట్లో బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ మెనూని మరియు బోర్డులు భలే ఉన్నాయి. ఇక్కడ కౌంటర్ కల్చర్స్ లో ప్రజల జీవన శైలి ఎలా ఉండేదో చూపిస్తున్నారు. ఈ సెక్షన్ పేరు ఫుడ్ ఫర్ ద పీపుల్. అమెరికాలో రకరకాల కల్చర్స్ నుంచి వచ్చిన పీపుల్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని ఇక్కడ ఎలా డెవలప్ చేశారో ఈ మ్యూజియం లో చాలా బాగా చూపించారు. ఈ విగ్రహాలు మరియు ఫోటోలు చూస్తుంటే ఆ కాలంలో మనుషుల జీవన శైలి ఎలా ఉండేదో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అప్పట్లో ఉన్న ఒక రెస్టారెంట్ మెనూ బోర్డు. ఇక్కడ రేట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక ఫుల్ లంచ్ $1 మాత్రమే అంట. ఇప్పుడు మనకి చాక్లెట్ కూడా రాని రేటుకి అప్పట్లో క్వాలిటీ భోజనం పెట్టేవారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తుంది అమెరికాలో బీర్ల తయారీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇక్కడ చూపిస్తున్నారు. అప్పట్లో బీర్లని ఎలా తయారు చేసేవారో ఆ పాతకాల పద్ధతుల్ని ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ పెద్ద పెద్ద మెటల్ డబ్బాలు చూడండి. వీటిని చూస్తుంటే నాకు వెంటనే మన ఇండియాలో పల్లెటూరులో ఉండే పాల కేంద్రాలు గుర్తొచ్చాయి. అక్కడ ఈ డబ్బాలు మూతలతో టక్ టక్ అని శబ్దం చేసి అందరినీ పిలుస్తుంటారు. ఆ సౌండ్ వినగానే పాలు పోయడానికి అందరూ రెడీ అయిపోతారు. అచ్చం అలాంటి డబ్బాలే ఇక్కడ మ్యూజియం లో కూడా ఉన్నాయి. ఫుడ్ సెక్షన్ ఇంతటితో అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, అమెరికన్ హిస్టరీ మ్యూజియం లో ట్రాన్స్ఫార్మింగ్ ద ఫుడ్ సెక్షన్ మన వంటగదులు, ఆహారపు అలవాట్లు కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చాయో చూడటం నిజంగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక ఈ మ్యూజియం లోని మరిన్ని విషయాలు, ముఖ్యంగా బోట్స్, షిప్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన ఆన్ ద వాటర్ సెక్షన్ తో పాటు వాల్యూ ఆఫ్ మనీ విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోలు అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.